సరే సరే, పార్టీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మేడం. బ్లూ, అవుట్ 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 అవుట్. ఈ గేమ్ వచ్చేసి 30 సెకండ్స్ లో ఈ స్ట్రా ఉంది కదా, దీన్ని ఇలా తీసి కింద పడకుండా పెట్టాలి. పడితే గేమ్ ఓడిపోయినట్టే. ఓకేనా? ఓకే. ఎవరాడతారు ఇప్పుడు? మేమిద్దరం. ఓకే రండి. Start now. Time up. ఏంటి మేడం, మీరు ఓడిపోతారని అసలు ఊహించలేదు తెలుసా? లలితతో గెలుపు అంటే అంత ఈజీ కాదులే. ఆటల్లో గెలుపుదే ఉందిలే, లైఫ్లో కదా గెలవాలి. అక్కడ మోసపోయావు, ఓడిపోయావు. నేను లైఫ్లో ఓడిపోవడం ఏంటి? ఓడిపోవడం కాదు, ఓడిపోవడం అనడం కంటే మోసపోయావు అనడం బెటరేమో. తెలుసు, ఇలా మా ఇంట్లో మాకు గొడవలు పెట్టడానికి నువ్వు ఏదో ఒకటి మాట్లాడతావని నాకు ముందే తెలుసు. అక్కడికి అన్నపూర్ణ చెప్పింది, కాని నేనే తన మాట వినకుండా వచ్చాను. కాని నీ గారడి మాటలకు పడేదాని కాదు నేను. గారడి మాటల? మీ అందరికీ తెలిసిన విషయం తనకు తెలీదా? అది వాళ్ళ పర్సనల్ విషయం కదమ్మా, ఎందుకు వదిలేయండి. అవునా? అయితే ఓకే ఓకే. ఆగండి, ఏంటి వీళ్ళందరికీ తెలిసింది నాకు తెలియని మా పర్సనల్ విషయం? అన్నపూర్ణ తన కొడుకుతో హోటల్ పెట్టించడానికి అన్నపూర్ణ నిలయం తాకట్టు పెట్టిందంట కదా? ఆవిడ ఆస్తి ఆవిడిష్టం. ఆవిడ కొడుకు కోసం తాకట్టు పెట్టుకుంటుంది, లేదంటే తగునమ్ముకుంటుంది. దానికి నాకు సంబంధం ఏంటి? ఆ ఇంటితో ఎలాగో సంబంధం లేదు, కానీ నువ్వుంటున్న ఇల్లు నీదే కదా? ఇప్పుడు ఆ ఇల్లు నీది కాదు తెలుసా? నాతో చెప్పారు కదా మీరంతా, తనతో చెప్పలేదా? చెప్పండి. ఏంటి వదినాది? ఆవిడతో ఏం చెప్పారు? జరిగిందే చెప్పాము. అది ఏంటి అని. ఆ అన్నపూర్ణ తన కొడుకు విష్ణుతో హోటల్ పెట్టించడం కోసం మీ ఆయన శివరామరాజు గారు తాకట్టు పెట్టింది ఒక్క అన్నపూర్ణ నిలయాన్నే కాదు, లలిత నిలయాన్ని కూడా. అక్షరాల అదే నిజం. అబద్ధం. ఇది ఈవిడ కావాలని రేపుతున్న పుకారు. మా మధ్య గొడవలు సృష్టించడానికి చేస్తున్న కుట్ర. ఆపు లలిత, మీ మధ్య గొడవలు సృష్టించాల్సిన అవసరం నాకేంటి? పుకార్లు రేపాల్సిన అవసరం నాకేంటి? నేను చెప్తుంది నిజమా కాదా అనేది నువ్వు తెలుసుకుంటేనే కదా తెలిసేది. నీ మాటలు విని అవి నిజమా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు.
అన్నపూర్ణ తన కొడుకుని గొప్పవాళ్లా చూసుకోవడానికి ఏమైనా చేయొచ్చు. కానీ మా ఆయన నన్ను మోసం చేయడు. ఇప్పటి వరకు నాకు చిన్న అబద్ధం కూడా చెప్పింది లేదు. అలాంటి వాడు నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నా ఇంటిని తాకట్టు ఎలా పెడతాడు? తాకట్టు పెట్టాడు అంటే నేను నమ్ముతాననుకుంటున్నావా? అయితే నీ ఇంటి పత్రాలు తెచ్చి నీకు చూపించమని అడుగు. ఎటు నీ కూతుర్ని కాలేజ్లో జాయిన్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అంట కదా, అందుకోసం ఒకసారి పత్రాలు చూపించమని అడుగు. నిజంగా మీ ఆయన పత్రాలు తెచ్చి నీకు చూపిస్తే నువ్వు చెప్పినట్టు నేను పుకారు పుట్టించినట్టే. కావాలని మీ మధ్య గొడవలు పెట్టడానికి నేను మాట్లాడినట్టే అని ఈ కాలనీ వాళ్ళందరి ముందు నేను సారీ చెప్తాను. అలా కాదు, నేను చెప్పింది నిజమని రుజువైతే నువ్వు నాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ భవిష్యత్తు గురించి, నీ కూతురు భవిష్యత్తు గురించి ఏం చేయాలో అది ఆలోచించుకో. ఆమె చెప్తుంది నిజమే వదినా. మాకు కూడా ఈ విషయం మొన్ననే తెలిసింది. అవును, నాకు కూడా అప్పుడే తెలిసింది. ఏమండి, ఒకసారి ఇంట్లోకి రండి. దేనికి? మాట్లాడాలి, రండి. అర్జెంటుగా వ్యాన్ పంపించాలి. రేంజీ, అన్నీ వచ్చేసినట్టేగా. నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. ఇప్పుడే రావాలి, రండి. ఏ, లలిత, వదిలేందుకు అంత కోపంగా ఉంది? అసలు ఏమై ఉంటుంది? ఏమైంది లలిత? చెప్తాను, రండి. లలిత, ఏమైంది? లలిత, ఏమైంది? పనిలో ఉన్నానంటే ఎందుకు తీసుకొచ్చావు? మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అంత ఇంపార్టెంటా? అవును, చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకొచ్చాను. ఈ ఇంటి పత్రాలు నాకు కావాలి.